శ్రీకాళహస్తీశ్వరుని దేవస్థాన అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి ఘట్టమైన అగ్నిగుండ ప్రవేశంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న సమయంలో ఒక భక్తుడు పడబోయాడు. వెంటనే భక్తులు అప్రమత్తం అవడంతో జారిపడ్డ భక్తుడిని కాపాడడం జరిగింది. ప్రమాదం త్రుటిలో తప్పడంతో భక్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేవాదాయ శాఖ ఈవో మాట్లాడుతూ ఈ సంవత్సరం 3800 మంది భక్తులు అగ్నిగుండం తొక్కడానికి ఆసక్తి చూపించారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. భక్తులు నిదానంగా నెమ్మదిగా రావాల్సిందిగా కోరుతున్నాం. చేతుల్ని అగ్నిగుండం మీద నిదానంగా నెమ్మదిగా. ఓం నమ శివాయ. శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు వారి ఆలయంలో ఈ నెల 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అర్జున తపస్సు అనేది కార్యక్రమం జరిగింది. తదుపరి ఈరోజు అగ్నిగుండం తొక్కే కార్యక్రమం. అందులో భాగంగా ఉదయం దుర్యోధన భీమ యుద్ధం జరిగింది. అనంతరం ఈ అగ్నిగుండాన్ని వెలిగించడం జరిగింది. ఈ ఉత్సవానికి గత సంవత్సరం 4800 మందికి పైగా భక్తులు హాజరై అమ్మవారి యొక్క కుండాన్ని తొక్కారు. ఈ సంవత్సరం 3800 మంది ఈ అగ్నిగుండాన్ని తొక్కడానికి వారు ఆసక్తి చూపించారు. అందులో భాగంగా మేము దేవాదాయ శాఖ తరఫున, దేవస్థానం తరఫున మేము ప్రజలకి ఇబ్బందులు లేకుండా పోలీస్ వారిని, అలాగే మున్సిపల్ శాఖ వారిని, ఆరోగ్య శాఖ వారిని, అలాగే ఫైర్ సర్వీసెస్ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజుతో ఈ అమ్మవారి తాలూకా వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసినట్టుగా అని తెలియజేస్తున్నాం. భక్తులకి ఏ విధంగా కల్పించారు సార్? ఈ 10 రోజుల్లో కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని గురించి మేము ఎంక్వైరీ చేశాము. చిన్న ఇనిషియేటివ్ జరిగినట్టు తెలిసింది. వెంటనే వాళ్ళని ప్రథమ చికిత్స కోసం